ఇప్పుడు కనిపిస్తున్న బ్లౌజ్ ఉంది గదా! ఇదొచ్చేసి స్టార్ నెక్ పెట్టి కుట్టాను. ఎందుకంటే శారీ వచ్చేసి విత్ ప్లెయిన్ వచ్చిందనమాట. బ్లూ కలర్, నావీ బ్లూ కలర్. పైపింగ్ చేస్తానంటే తనొద్దక్క వేరే శారీస్‌లోకి కూడా మ్యాచ్ చేసుకోవచ్చనేసి జస్ట్ స్టార్ పెట్టమంది. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న బ్లౌజ్ వచ్చేసి హార్ట్ సింబల్ పెట్టమంది. బట్ డీప్ హార్ట్ పెట్టకండి. జస్ట్ షేప్ వచ్చినట్టు పెట్టండి అంటే, నేను కూడా సేమ్ ఇచ్చాననమాట. అండ్ హ్యాండ్స్ విషయానికొస్తే చిన్నగా కుచ్చయితే పెట్టేసాను. అది కూడా కొంచెం ఎక్కువ పఫ్‌లాగా పైకొచ్చేలాగైతే పెట్టాననమాట. దానివల్ల ఏమైందంటే హ్యాండ్ బాగా నీలుకొని కనిపిస్తుంది. అండ్ దీనికొచ్చేసి నేను కాస్ట్ ఎంత తీసుకొనుంటానో కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేనైతే లాస్ట్‌లో చెప్పేస్తాను. అండ్ ఇంకా ఈ శారీ కూడా అంతే సేమ్ ప్లెయిన్ శారీ. ఇదొచ్చేసి బేబీ పింక్ కలర్ శారీ అనమాట. దీనికి ఇలాగా ఈ కలర్ వచ్చిందనమాట. ఐ థింక్ ఇది పర్పుల్ ఇదొచ్చేసి హాఫ్ హ్యాండ్ దాకా వర్కొచ్చింది. సో, హాఫ్ హ్యాండ్ వద్దక్క నాకు షార్ట్ పెట్టేసి మిగిలిన దాంట్లో శారీ బెల్ట్ కుట్టమంటే నేను ఇలా ట్రై చేసి ఇచ్చాను. ప్లెయిన్ శారీ మీదకి చాలా బావుంటదనేసి. అండ్ దీని కాస్ట్ కూడా గెస్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే వన్ మోర్ ఇంకొక 2 బ్లౌజెస్ అయితే కాలర్ నెక్ బ్లౌజులు కుట్టాను. మీ దగ్గర కాలర్ నెక్ బ్లౌజులకి ఎంత తీసుకున్నారో చెప్పండి. నేనైతే వీటన్నిటికి 100, 100 తీసుకున్నానండి. ఓన్లీ బోట్ నెక్ పెట్టిన దానికి మాత్రమే 150 తీసుకున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ టైం తీసుకుంటుంది కాబట్టి. ఇంత తక్కువ కుట్టినా సరే ఇంకా తగ్గించమని అడుగుతారు. ఇది ఎక్కడ న్యాయమో మీరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి నాకు.